దానికి నిన్న రాత్రి మా అమ్మ స్పందించడం జరిగింది, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేలాది ప్రజల ముందల ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ సతీమణి గురించి అబద్ధాలు చెప్తే ఇది మొదటిసారి. నేను ఎక్కడ చూడాల అంటే మీరు అన్నట్టు ఇది ఆయనకి అలవాటు అయిపోయింది. చెప్పేద్దాం ప్రజలు నమ్ముతారు అని ఒక అలవాటు అయిపోయింది. ఇది చాలా దారుణం. అది ఎక్కడ భారతదేశం చరిత్ర జరుగుండదు. నిన్న జరిగిన సంఘటన దాని చాలా స్పష్టంగా చెప్పారు మా అమ్మ. ఆమె ఏ పార్టీకి ఓటేస్తారు నేను ఇక్కడ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, అది మీ అందరూ తెలిసింది. మీరు గత ఎన్నికలు చూస్తే ఎంపీ సీట్ కైవసం చేసుకున్న ఎమ్మెల్యేలు మన వాళ్ళు వచ్చారు. రెండవది మీరు చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ అండమాన్ నికోబార్ లో కూడా 2 కార్పొరేటర్లు కైవసం చేసుకుంటాం జరిగింది. సో ఎక్కడున్నా కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ప్రజలు ఎవరు కేటాయించలా. ఇది ఒక రాష్ట్రం మీరు మీ సొత్తు, ఇంకో రాష్ట్రం మా సొత్తు అనేది ప్రజలు ఎప్పుడు చెప్పలా. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యంలో అందరూ కలిసికట్టుగా ప్రచారం చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల నుండి చేసుకుంటారు. దానికి ఎందుకు ఆయన పాపం అంత అప్సెట్ అయ్యారు నాకైతే అర్థం అవట్లా. అంటే భయం పుట్టుకుందేమో, ఓడిపోతున్న ఎన్నికలైన ఒక భయంతో ఆయన చెప్తున్నట్టున్నారు. ఈరోజు నేను ఒక్కడనే కాదు ప్రచారం చేసింది, ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా నాతో పాటు కొంతమంది సొంతంగా కూడా ప్రచారం చేస్తాం జరిగింది. మేమందరం కూర్చుని మాట్లాడినప్పుడు వరకు స్పందన ఒకటే, ఎవరు వెళ్ళినా ప్రజలు అపూర్వమైన స్పందన వచ్చింది. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం వస్తుంది. రాబోయే ఎన్నికల్లో మేయర్ సీట్ కైవసం చేసుకుంటాం గ్యారెంటీ. ఇప్పుడు వరంగల్ ఎన్నికలు ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో జరిగింది. అక్కడ బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటాం జరిగింది, బీజేపీ అభ్యర్థులు నిలబడటం జరిగింది ఒకటి. రెండోది ఆ ఎన్నికలు మేము ఓడిపోవడం జరిగింది, దాని సందేహం ఏమీ లేదు. కానీ ప్రజలు కూడా వాస్తవాలు తెలిసే కొంచెం సమయం పడుతుంది. మాయ మాటలు చెప్పి తప్పించుకుంటారు ఉంటారు కేసీఆర్ గారు. అదేవిధంగా చూస్తే ఇక్కడ బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గారు గెలుచుకోవడం జరిగింది కదా. సో ప్రజలు కూడా ఏంటంటే కొంచెం టైం పడుతుంది. మాకు తప్పనిసరిగా టైం వచ్చిందని మేము భావిస్తున్నాం. 100% మేము గెలుస్తాం ఖాయం. ఈ రోజు నాకు సమాచారం వచ్చింది, కావాలనే కొన్ని దగ్గర గొడవలు చేయడానికి లాఠీ చార్జ్ చేయడానికి ప్రయత్నిస్తారని. నేను ఒకే చెప్తున్నా, ఎవరు భయపడాల్సిన అవసరంలా 100% తెలుగుదేశం పార్టీకి నేను అండగా నిలబడుతుంది. అసలు నాకు ఆశ్చర్యం వస్తుంది, అంటే అధికారంలో ఉన్న పార్టీ లాఠీ చార్జీలు చేస్తారని ఒక ఆరోపణ వస్తానో ఎంత దౌర్భాగ్యం మీరే ఆలోచిస్తారు. ఇలాంటి పరిస్థితి ఈరోజు కొంత వస్తాం జరిగింది అండి. బ్రో అడ్డుకుంటారు, ఏముంది ఇంక చేయగలింది ఏంటి? ఇప్పుడు ఓడిపోతున్నాం తెలిసిపోయిన తర్వాత అడుగుదానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు గెలుస్తున్నారు, మీరు అన్నట్టు గెలిచే ధీమా ఉంటే ఎందుకు అడ్డుకున్నారు? ఏదో 10 మంది కుర్రోళ్ళు, దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని సమాధానం తెరాస చెప్పాల్సిన అవసరం, టీఆర్ఎస్ చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఇప్పుడు రాజకీయాలు ఎన్నికలు గెలుస్తాం, ఎన్నికలు ఓడిపోతాం. కానీ మీరు ఈరోజు చూస్తే గత 10 రోజుల్లో ఎందుకు కేసీఆర్ గారికి భయం పుట్టుకుంది? రేవంత్ అన్నట్టు పెద్దలు అన్నట్టు ఇక్కడ ముందర బీజేపీ తప్ప ఏ పార్టీ లేదన్న వ్యక్తి నిన్న స్పీచ్ లో దాదాపు 60% తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడారు. నాకు అర్థం ఏంటో మీరే ఆలోచించాల్సి ఉంటుంది. చాలా దూరం. రేపు ఎన్నికలు గెలిచిన తర్వాత మేము ఇచ్చేది ప్రత్యేకంగా పెద్దలు చెప్పినట్టు 2-3 హామీలు. ఒకటి వచ్చి 12 నెలల్లో మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. 6 నెలల్లో నీటి సమస్య లేకుండా హైదరాబాద్ని చేస్తాం. ఈరోజు కరువు ఉన్న హైదరాబాద్లో కరువు ఉంది.
ఇప్పుడు రాబోయే ఎండాకాలంలో ఆలోచించాను. అందుకే 6 నెలల్లో కరువు లేని హైదరాబాద్ చేస్తాం. మూడోది వచ్చేసి రేవంత్ అన్న చెప్పినట్లు ఇప్పుడు సెటప్ బాక్స్ మ్యాండేటరీ అయింది. చాలా మంది పేదలు సెటప్ బాక్స్ పెట్టలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఉచితంగా సెటప్ బాక్స్ ఇష్టం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ తరఫున. జిహెచ్ఎంసీ ఇండిపెండెంట్ బాడీ. నేను ఇక్కడ అనేది ఏంటంటే అంత అధికారం ఉంటే గత 2 సంవత్సరాలు మీరు చేసింది ఏంటో ప్రజలకు వివరంగా చెప్పండి. మీరు గమనిస్తే నేను పదే పదే కేటీఆర్ గారు కూడా అడిగా, అయ్యా మీరు హైదరాబాద్కి ఏం చేశారు వివరించండి. నాకు సమాధానం వచ్చిందా? గత వారంలో మీ ఎవరికి వచ్చిన సమాధానం నాకుదా రాలా. ఒకటి. రెండోది, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారులు ఉన్నారు, మా ఎంపీ వర్యులు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా మరి మా కార్పొరేటర్ గెలిస్తే ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు మన గల్లీకి తీసుకొచ్చి పని చేయించే బాధ్యత మేము తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అందరూ మాట్లాడుతున్నారు, అందరం ప్రచారం చేస్తున్నాం. మాకు కూడా బలహీనతలు ఉంటాయి, అందరూ అంత ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయలేకపోవచ్చాం. కానీ హైదరాబాద్ లో ఏ వాసుని అడిగినా తప్పనిసరిగా అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందంటే ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి హయాము, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాం తప్ప ఇంకా ఎవరి హయాంలో జరగలేదని ప్రజలు. ఇప్పుడు చిన్న విషయం నేను కూడా చెప్పాలి. ప్రచారంలో నేను వెళ్ళినప్పుడు ఏదైతే ఫ్లెక్సీల్లో చూస్తున్నామో, లేదంటే టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి కానివ్వండి, ఇటు పక్కన కేటీఆర్ గారు మాట్లాడేది మటుకు నాకు చాలా ఆశ్చర్యం. మీరు ఫీల్డ్లో వెళ్తే మీరు కూడా చూస్తే చెత్త బొట్లు ఎక్కడెక్కడ చెత్త వేయాలో మొత్తం మోసలు అవుతున్నాయి. అక్కడ అడిగితే వారానికి ఒక రోజు తీస్తున్నారంట. మరి ఫ్లెక్సీలో చూస్తేమో శుభ్రంగా ఉంది సిటీ అంతా. అదేవిధంగా ఎక్కడ తిరిగినా ఈరోజు మనం తిరిగాం శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఆల్వెన్ కాలనీలో రోడ్లు మీరే చూసారు ఎలా ఉందో. దుమ్ము దూలే, నాకు తుమ్ములు వస్తున్నాయి ఇప్పుడు దానివల్ల. మళ్ళీ ఫ్లెక్సీలో చూస్తేమో మంచి బ్లాక్ టాప్ ఉన్నట్టు ఉంటుంది. అంతేందుకు సనత్ నగర్ లో ఆమె పేరు అనసూయ అనుకుంటా, మేడం గారు పాపం పెద్ద ఆవిడ బండాపి నేను మీతో మాట్లాడాలని నిలదీసింది. రామ మారదా అంటే నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడుందో నన్ను నిలదీసింది. నాకు అర్థం అలా. అమ్మా ఇస్తామంటే మీరు చెప్తారు ఇస్తారని మీరు ఎప్పుడు ఇచ్చినారు, గతంలో ఎన్నికల్లో చెప్పినారు, ఎక్కడ ఇచ్చినారని అడిగింది. అప్పుడు ఎవరో చెప్తారు ఆమెకి, ఈయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు కాదని ఆమె అప్పుడు చెప్తే ఆమెను క్షమించాలయ్యా కనీసం కేటీఆర్ గారికి చెప్పండి నాకు ఇల్లు మటుకు రావట్లేదు అని నేను ట్విట్టర్లో పెట్టాను. దానికి సమాధానం వచ్చిందో ఎప్పటికైనా ఇల్లు ఇస్తారని నేను కేటీఆర్ గారు నేను ట్విట్టర్లో పెట్టిన ప్రశ్నకి సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు. ఆయన ఏమంటున్నారు, వెరీ గుడ్ నా దృష్టికి తీసుకొచ్చావు, నేనే చేస్తానని నువ్వు అనుకుంటున్నావు అంటే ఇక నాకు నేనేం చెప్పాలి? నేను అడిగిన ప్రశ్న ఎందుకు మీరు సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారు? గత 2 నెలల్లో హైదరాబాద్కి మీరు ఏ అభివృద్ధి చేశారు చెప్పండి. ప్రజలు కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇది ఈ రోజున్న పరిస్థితి. నేను ఒక్కటే చెప్తున్నానండి, ఇది సీమాంధ్రనో ఆంధ్రప్రదేశో రాయలసీమనో తమిళనాడు కర్ణాటక గురించి కాదు, ఇది హైదరాబాద్ గురించి. నాకు బాధ వేస్తుందంటే మొన్న 3 రోజుల ముందర కేటీఆర్ గారు నేను స్టేట్కి ఇస్తాను నన్ను, ఆయనే రండి నన్ను స్టేట్కి పెంచడానికి. పుట్టి పెరిగింది నేను హైదరాబాద్ని, 32 సంవత్సరాలు నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగినవాడిని, చెడ్డి వేసుకుని అన్ని గల్లీలు తిరిగినవాడిని. నన్నే స్టేట్కి ఇస్తా అంటే ఇంకా ఆయనేమనాలి? నేను చాలా దారుణం. ఏమంటే అది ఆయనకు అలవాటు అయిపోయింది. ఇది చాలా దారుణమైన సంఘటన. ఏంటంటే నోటికొచ్చిన మాట్లాడతాం వాళ్ళకి అలవాటు అయింది. నాకైతే ఏం బాధ వేసింది. మొన్నకన్నా కొంచెం గౌరవం ఉండేది ఏంటైనా, ఈ దెబ్బకి నాకు అది కూడా పోయింది. ఏంటంటే 32 సంవత్సరాలు పుట్టి పెరిగింది నేను, ఇక్కడ హాయిగా ఉన్నాడు నేను, నన్ను స్టేట్గా పిలుస్తున్నాను. మొదటిసారి నాకు బాధ వేసింది. నాకు ఎప్పుడు అనిపించిన మొదటిసారి మటుకు చాలా పెట్టాను. ఎవరికైనా బాధ వేస్తుంది. టైంకి పనులు పెట్టినవాడిని, కంపెనీ ఇక్కడనే ఉంది, మా స్టోర్లు ఇక్కడనే, అన్ని రకాలుగా మేము హైదరాబాద్ అభివృద్ధి చేసిన వాళ్ళం. మమ్మల్ని స్టేట్ గెస్ట్ అంటే ప్రజలు గమనిస్తున్నారు. అందుకని భరోసా లేనివాల్సిన అవసరం, ఎంతో ప్రజలే గమనిస్తున్నారు.
నేను ప్రతి మీటింగ్ లో ఒకటే చెప్తా, బాగో జాగో అంటే ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు సిద్ధంగా లేరు. హైదరాబాద్ సబ్కా థా, సబ్కా హై और सबका रहेगा ఒక నినాదంతో ఎన్నికలకి వెళ్తాం జరిగింది. ప్రజలు కూడా అది గుర్తిస్తారు. ఎందుకండి ఎన్నికల ఫలితాలు అయితే ఎస్, బట్ మేయర్ సీట్ వాళ్ళ అడ్డ డోర్లో వచ్చి ఎట్టగట్ట మేము మేయర్ సీట్ చేసుకుంటాం, కోఆప్షన్లు మాకున్నారు, ఎంఐఎం ఉన్నారు, మేము అందరం కలుపుకొని వెళ్తామంటే మటుకు ఒప్పుకునే సిద్ధంగా లేదు. అది మటుకు ఇంకా స్పష్టంగా చెప్తాను. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి పెట్టిన పార్టీ, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందరికన్నా ఎక్కువ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అవగాహనలు మాకు ఎప్పుడు ఇస్తానే ఉంటారు. హైదరాబాద్కి వచ్చి పెద్దలందరితో కూర్చుని గంటల తరబడి ఎందుకు మారుతారు? ఆయనకున్న ఆలోచనలు, విధానాలు మేము కూడా అమలు చేసిన ఒక ఆలోచనతో ఆయన కూడా చేస్తాం జరుగుతుంది. చివరిగా నేను ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్ మహాశయులందరికీ ఒకటే కోరుతున్నా, గత 20 నెలల్లో ఎలాంటి అభివృద్ధి చేశారో టీఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. మన సమస్యలు ఒక హైదరాబాద్గా నేను చెప్పచ్చు, మళ్ళీ ఒక్క సమస్య కూడా పరిష్కారం అవ్వలేదు. నీటి సమస్య కానివ్వండి, రోడ్లేమి, అంతెందుకు మీకు మెట్రో ప్రాజెక్ట్ కూడా పూర్తవలేదు. నాకు చాలా బాధ వస్తుంది. ఇతర రాష్ట్రాలు మనకన్నా ముందరికి వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే అగ్రస్థానంలో ఉండేవాళ్ళం, ఈరోజు మనం 4-5 స్థానానికి పడిపోవడం జరుగుతుంది. చాలా బాధ వస్తుంది. దయచేసి మాయ మాటలు చెప్పి తప్పించిన వాళ్ళకి ఓటేద్దామా, లేదంటే 3.5 దశాబ్దాలు హైదరాబాద్ ని అభివృద్ధి చేసి చూపించిన పార్టీకి ఓటేస్తామా అని దయచేసి ఆలోచించి, రాబోయే ఫిబ్రవరి 2వ తారీఖు నాడు కొంతమంది ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ ఎన్నికల్లో ఓటుల ద్వారా కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది, మనందరి పైన ఉంది, మనందరూ హైదరాబాద్ పైన ఉంది. దయచేసి మీ ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకుని తప్పనిసరిగా అందరూ వచ్చి ఓటేసి టీడీపీ, బీజేపీ ని గెలిపించి మేయర్ స్థానం ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.